హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాల్టి వీడియో ఏంటంటే మంచి హరివిల్లు లాంటి ఐబ్రోస్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఐబ్రోస్ని మన ముఖాకృతిని చక్కగా మార్చేస్తుందండి. అందంగా ఫేస్ని తయారు చేసేలా చూపిస్తుంది. అలానే ఏ మేకప్ లేకపోయినా సరే ఐబ్రో చేసిన వెంటనే ఫేస్ చాలా ఫెయిరీగా కనిపిస్తుంది. యంగ్ లుకింగ్ అయితే చూపిస్తుందండి. ఐబ్రోస్ చేసే విధానాన్ని బట్టి మన ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అయితే ఎటువంటి తక్కువ హెయిర్ ఉన్నా సరే దాన్ని షేప్ చేస్తే మంచి లుక్ అయితే కనిపిస్తుందండి. ఖచ్చితంగా ఐబ్రోస్ని అందరూ చేసుకోవడం వల్ల ఆ ఫేస్ లుక్ అనేది మారిపోతుంది అన్నమాట. ఒకసారి నేను చేసే విధానం చూడండి. నేను మీకు చాలాసార్లు ఐబ్రో అయితే చేసి చూపించాను. ఈ అమ్మాయికి చాలా ఎక్కువ గ్రోత్ ఉందండి. ఈ అమ్మాయికి చేసేసరికి ఎలా వచ్చాయో మీరు చూడండి. చూసారా, మనం చేసే విధానం బట్టి వాళ్ళకి పెయిన్ కూడా ఉండకుండా చక్కగా టైట్గా పట్టుకొని ఈ విధంగా అయితే నేను చేశానండి. మీకు ఎవరికైనా ఐబ్రో మీద డౌట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను చేసే విధానం ఏ విధంగా చేయాలి, బిఫోర్ ఆఫ్టర్ కూడా నేనైతే వీడియో మీకు చేసి చూపిస్తానండి. మంచి మంచి ఫేషియల్ వీడియోస్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, లెఫ్ట్ చేసే ఐబ్రో అయితే చాలా క్రిటికల్ అండి. అది జాగ్రత్తగా చేయకపోతే షేప్ అనేది మారిపోతుంది. స్కిన్ తెగకుండా జాగ్రత్తగా చేసే ఐబ్రోస్ మాత్రం ఫేస్నే మార్చేస్తుందండి. చూడండి ఇది ఎలా ఉందో ఫ్రెండ్స్. చూడండి, ఫేస్ అన్నది అందంగా ఉండాలి అని అనుకుంటే ఐబ్రోలోనే మంచి లుక్ వస్తుందండి. ఎటువంటి మేకప్ చేయకపోయినా సరే ఐబ్రో చేస్తే లుక్ అనేది మారిపోతుంది. బాగుందా? ఈ అమ్మాయికి బాగా గ్రోత్ ఉందండి. పెయిన్ కూడా ఉంటుంది. మనం చక్కగా జాగ్రత్తగా చేస్తే వాళ్ళకి పెయిన్ లేకుండా పీస్ఫుల్గా అయితే ఐబ్రో అయితే నేను చేసేసాను. చేసిన తర్వాత తిని ఫేస్ ఎలా ఉందో చూడండి. చేయకముందు మీరు చూసారు, చేసిన తర్వాత కూడా చూడండి. ఐబ్రో చేసే విధానం బట్టి మన షేప్ అనేది బాగుంటుంది. మళ్ళీ మంచి స్కిన్ వీడియోలు, ఫేషియల్ వీడియోలు మీ అందరూ అడిగిన దాన్ని బట్టి అయితే నేను చేస్తానండి. అన్ని రకాల వీడియోస్ అయితే నేను చేస్తాను. స్కిన్ పైన చేసిన తర్వాత మీకు ఈ ఐబ్రో ఎలా వచ్చింది అని చెప్పండి. చెప్పిన తర్వాత అండ్ స్కిన్ కోసం టైప్ ఆఫ్ స్కిన్స్, ఏ స్కిన్కి ఏ ఫేషియల్, ఏ స్కిన్కి ఏ మసాజ్ బాగుంటుంది, ఏజ్ వాళ్ళకి ఏ మసాజ్ అయితే బాగుంటుంది అని కూడా వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, బాగుందా? యారో షేప్ వచ్చిందండి ఈ అమ్మాయికి. థిక్ ఐబ్రోస్, గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇటువంటి వాళ్ళకి చేస్తే షేప్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.